ఆపాలి ఆర్టీసీ బస్సులు మొండిచింత దగ్గర, ఆపాలి ఆర్టీసీ బస్సులు మొండిచింత దగ్గర, తీర్చాలి ప్రజల ఇబ్బందులను, తీర్చాలి ప్రజల ఇబ్బందులను, ఆపాలి మొండిచింత దగ్గర ఆర్టీసీ బస్సులను, ఆపాలి మొండిచింత దగ్గర బస్సులను, ఆపాలి మొండిచింత దగ్గర బస్సులను, తీర్చాలి ప్రజల ఇబ్బందులను, తొలగించాలి ప్రజల ఇబ్బందులను, తొలగించాలి ప్రజల ఇబ్బందులను, ఆపాలి మొండిచింత దగ్గర ఆర్టీసీ బస్సులను, ఆపాలి మొండిచింత దగ్గర బస్సులను, ఆపాలి మొండిచింత దగ్గర బస్సులను, ఇవ్వాలి మొండిచింతకు రిక్వెస్ట్ బస్ స్టాప్, ఇవ్వాలి మొండిచింతకు రిక్వెస్ట్ బస్ స్టాప్, ఇవ్వాలి మొండిచింత దగ్గర రిక్వెస్ట్ బస్ స్టాప్, ఏర్పాటు చేయాలి మొండిచింత దగ్గర రిక్వెస్ట్ బస్ స్టాప్ ను, ఏర్పాటు చేయాలి మొండిచింత దగ్గర రిక్వెస్ట్ బస్ స్టాప్ ను, తీర్చాలి మొండిచింత ప్రజల ఇబ్బందులను, తొలగించాలి మొండిచింత దగ్గర ప్రజల ఇబ్బందులను, ఏర్పాటు చేయాలి మొండిచింత దగ్గర రిక్వెస్ట్ బస్ స్టాప్ ను, ఏర్పాటు చేయాలి మొండిచింత దగ్గర రిక్వెస్ట్ బస్ స్టాప్ ను. నా పేరు బండకింద అరుణ్, సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ మెంబరు. ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల మధిర గ్రామం మొండిచింత దగ్గర గత 40 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ప్రజలు ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉన్నది. వారికి కనీసం ఇక్కడ బస్ స్టాప్ చేర్యాలకు కిలోమీటర్ దూరంలో బస్ స్టాప్ ఉంటుంది. కానీ ఇక్కడ రాత్రి పగలు సిద్దిపేటకు, ఇటు జనగాంకు, హైదరాబాద్కు రాత్రికి వచ్చి ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ అక్కడ బస్ స్టాప్ దగ్గర కిలోమీటర్ దూరంలో ఆపుతా ఉన్నారు. కానీ అక్కడికి ఇక్కడికి పిల్లలు, వయోవృద్ధులు అక్కడి నుంచి ఇక్కడ మొండిచింతకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ వారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దాదాపు 40 నుంచి 50 కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. 200-250 ఓటర్లు ఉంటారు ఇక్కడ. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని ఈరోజు అందరినీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కనీస వసతులు లేవు, వారికి త్రాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు జాతీయ రహదారి పేరుతోటి ఉన్న మిషన్ భగీరథ నీళ్ళను కూడా ఆ పైప్ లైన్ ధ్వంసం అయిపోయింది. వారికి వాటర్ రావడం లేదు. అట్లాగే వీధి దీపాలు లేవు. కనీసం ఇక్కడ మంచినీరు తాగడానికి కూడా నీరు రావడం లేదు. అట్లాగే పెన్షన్ తీసుకోవడానికి సమీప 2 కిలోమీటర్ల దూరంలో చేర్యాల ప్రాంతానికి పోవడం జరుగుతుంది. అట్లాగే రేషన్ బియ్యం తీసుకురావడానికి కూడా చేర్యాలకే పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సిపిఎం పార్టీ ఏంటంటే, ఇక్కడ మొండిచింత ప్రజల కనీస అవసరాలు, పెన్షను, రేషన్ షాపులు, రిక్వెస్ట్ బస్ స్టాప్ను ఏర్పాటు చేసి వారి యొక్క ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి తక్షణమే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే లేనిచో దశల వారీగా ఆందోళన, పోరాటాలు, ఉద్యమాలు చేసి ఈ యొక్క మొండిచింత కాలనీ ప్రజల హక్కులైతే ఏవైతే ఉన్నాయో, స్థానిక తక్షణ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని తక్షణం పరిష్కరించాలి. లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మొండిచింత కాలనీ ప్రజలందరినీ ఏకం చేసి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కనీసమైన 60-70 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇంతవరకు కూడా బస్సు ఆపడం లేదు. చేయాలి కదా, ఏ ప్రభుత్వం చేయలేకపోతుంది. మరి ఇప్పుడు ఎలా అండి? మేము మొఖాల నొప్పులు ఉన్నాయి, చిన్నపిల్లలు సిద్దిపేట హైదరాబాద్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఆపాలంటే ఆపడం లేదు. బస్ స్టాండ్కి రండి అంటుండే ఫ్రీ బస్ అయినప్పటి నుండి. మరి మేము ఎలా అండి? అక్కడి నుంచి మళ్ళీ మేము రిక్వెస్ట్ రావాల్సి వస్తుంది. మాకు దయచేసి మాకు ఇక్కడ బస్సు ఆపాలి. మేము అంతే కాలనీ. మేము ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం. మాకు ఇక్కడ వచ్చేందుకు పోయేందుకు బస్సులు ఈ వరకు ఆపుదురు. ఈ 2 సంవత్సరాల నుంచి మాకు బస్సు ఆపుతలేరు. మాకు ఏమంటారు బస్సు, అయ్యో మేము రాత్రి 10 అయినా 11 అయినా బస్సు ఆపమంటే ఏమంటారు అంటే బస్ స్టాండ్లో దిగమ్మంటారు. మేము బస్ స్టాండ్ దిగి మళ్ళీ మేము రిటర్న్ రావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అన్న జర్ర ఆపమని ఎంత ఇబ్బంది, ఎంత బాధపడ్డా కానీ ఆపుతలేరు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ బస్ స్టాప్ లేదంటారు. మళ్ళీ ఏమంటారు అంటే, అమ్మ ఎందుకు వస్తున్నావు, బస్ స్టాండ్లోనే ఉండు, ఆడనే దిగి ఆడనే ఉండమ్మా, ఎందుకు వస్తున్నావు, నువ్వు బస్సు ఎందుకు ఎక్కినావు అని అంటారు. మాకు ఇలాంటి ఇబ్బంది ఉన్నది ఇక్కడ. మాకు పట్టణంలో భాగమైన ఈ ఆమ్లెట్ మొండిచింత కాలనీ, 2 మొండిచింత కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ అనుకొని 2
రెండు రకాల ఈ కాలనీలకు మాకు కనీసం ఒక 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఒక సౌకర్యం ఉంటే ఒక సౌకర్యం ఉండదు. ఇక్కడ ఆర్టీసీ వారు వెంబడే కొంచెము చొరవ తీసుకొని మాకు బస్సు స్టాప్ ఏర్పాటు చేయగలరని వాళ్ళకి మేము మనవి చేస్తున్నాం. అలాగే రేషన్ కోటా కూడా మాకు ఇక్కడ ఒకటి చిన్నది ఏర్పాటు చేయాలని, ఇంతమంది కొంచెము ముసలివారి వయోవృద్ధులు వికలాంగులు ఎంతోమంది ఇక్కడ రేషన్ తీసుకోవడానికి ఊరిలోకి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. వారు కూడా కొంచెం అది తీసుకోవాలి. వీధి దీపాలు కూడా నిన్న మొన్న దాకా ఒక వీధి దీపం ఉంటే ఇక్కడ పొద్దుక నైట్ అయిందంటే అవటి జనాలు తిరగడానికి కూడా చిమ్మని చీకట్లు కారు చీకట్లు కమ్ముకొని ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ సౌకర్యం కూడా మిషన్ భగీరథ సౌకర్యం కూడా చక్కగా లేదు. అది కూడా వాళ్ళు చొరవ తీసుకొని మాకు సౌకర్యాలు కల్పించాలని, ఇది ఎంత తొందరగా అంత వీలైతే బాగుంటుందని మేము మనవి చేస్తున్నాం. మొండిచింత కాలనీ గత 40 ఏళ్ల నుంచి ఇక్కడ కాలనీ నివాసులు ఏర్పాటు చేసుకోవడం. దాదాపు ఇక్కడ మొండిచింత కాలనీకి 40-50 ఇండ్లు ఉన్నాయి. అక్కడ వచ్చేసి 40 ఇండ్లు ఉన్నాయి. గిన్ని ఇండ్లు ఉన్నాయి, ఇంతమంది ప్రజలు ఉన్నారు. ప్రతిసారి పిల్లలు పెద్దలు వృద్ధులు అనేది ఇక్కడ బస్సు గురించి ఎదురు చూస్తే ఎవరు కూడా ఆపుతలేరు. నా సొంటోళ్ళు ఏమేమి కావాలి, పిల్లలకు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలంటే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నాం. ఆ బస్ స్టాండ్లో కూడా దిగి ఆ నుంచి రావాలంటే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. అది ఎంత ఇబ్బందులు అవుతుంది. ఈ ఇబ్బందులను పక్కన పెట్టి డిపో మేనేజర్కి ఇదివరకు కూడా నేను గత సంవత్సరం కింద కలెక్టర్ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్లో మెమోరాండం ఇచ్చిన, ప్రజావాణిలో కూడా వినతి పత్రం ఇచ్చిన. మాకు బస్ డిపో అది ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కావాలని చెప్పేసి కలెక్టర్కి ఇచ్చిన. ఇటు జనగామ డిపో మేనేజర్ డయల్ యువర్ డిఎం కార్యక్రమం అయితే నేనే స్వయంగా పోయి డిపో మేనేజర్ కూడా మెమోరాండం ఇస్తే వాళ్ళు చేస్తా అన్నారు. వాళ్ళకు మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తారంటే మాకు రూల్స్ ఒప్పుకుంటలేవు, 2 కిలోమీటర్లు దాటితేనే ఇస్తామంటే నీ రూల్స్ అనేది ఎందుకు? ప్రభుత్వం రూల్స్ అనేది ఎందుకు పెట్టి ప్రజల సమస్యలు తీర్చనిక, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోనిక, దేనికనేది? ప్రజల సమస్యలు తీర్చకుండా ఉండడానికి నీ రూల్స్ ఎందుకు? నీకు ఎందుకు ఇదంతా అవసరమా? నీ రూల్స్ అని పక్కన పెడితే మా సమస్యలు ఎట్లా తీరాలి? ఖచ్చితంగా డిపో మేనేజర్ గారు, బస్ స్టాప్ డిపో మేనేజర్ గారికి మరీ కోరుతున్నాను, ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి, తక్షణమే ఏర్పాటు చేయాలి, మా సమస్యలను పరిష్కరించాలి. మాకు 40 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ బస్సు ఆపుతలేరు. నీ ఇంటికన్నా దించన్నా, నీ బస్ స్టాండ్లో దించన్నా, నీ ఇంటికన్నా దించన్నా అంటున్నా బస్ అయినా. మళ్ళీ ఇప్పుడు మాకైతే సాయం చేయాలి. మా నల్ల నీళ్ళు, కరెంటు, కంట్రోల్ షాప్ లేదు మాకు. ఇక్కడ కాళ్ళ నొప్పులు ఉన్నాయి. మాకు నడదందుకు సుధా చాలా తిప్పలు ఉన్నది. ఏర్పాటు చేయాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.